మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అగ్రరాజ్యం అమెరికా వెళ్లేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. న్యాయపరంగా వెళ్లే వాళ్ళు కొందరైతే అక్రమ మార్గంలో అయినా సరే అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలని మరికొంతమంది చూస్తుంటారు. అలాంటి వాళ్లను అక్రమంగా అమెరికా పంపించేందుకు పలు ఏజెంట్ సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. అయితే తాజాగా 230 మంది భారతీయులను అక్రమంగా అమెరికాకు పంపించే యత్నం చేయగా వాళ్ళు యుఏఈలో పట్టుబడ్డారు. ఇందులో 170 మంది గుజరాతీలు ఉండడం గమనార్హం. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు పలు ఏజెంట్ సంస్థలు పెద్ద మొత్తంలో వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకున్నారు. బ్రెజిల్ నుంచి రోడ్డు మార్గంలో మెక్సికో సరిహద్దు ద్వారా అక్రమంగా యుఎస్లోకి ప్రవేశించేందుకు ఏజెంట్లు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే డిసెంబర్ 11వ తేదీన దుబాయ్ నుంచి వీరంతా బయలుదేరాల్సి ఉండగా చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసేందుకు ఏజెంట్లు 230 మంది నుంచి 3 కోట్లు సేకరించారు. అయితే మెక్సికో యుఎస్ సరిహద్దులో ప్రస్తుతం ఆందోళనలు కొనసాగుతుండగా డిసెంబర్ 20వ తేదీకి ఫ్లైట్ను రీషెడ్యూల్ చేశారు. అయితే ప్రయాణికులకు మాత్రం విమాన రూట్ వివరాలను ఏజెంట్లు అందించలేదు. దీంతో వాళ్ళంతా ఏజెంట్లతో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఏజెంట్లు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించేలోపే అందరినీ అమెరికాకు పంపుతామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా డిసెంబర్ 20వ తేదీన ఫ్లైట్ ఉంటుందని, అప్పటి వరకు అంతా ఓపిక పట్టాలని చెప్పారు. దీంతో అందరూ షార్జాలోని ధానా హోటల్లో బస చేస్తున్నారు. వీరితో పాటు పాజీ, ఠాకూర్ సాహెబ్ అనే ఏజెంట్లు కూడా ఉన్నారు. యుఏఈలోని అధికారులు సాధారణ తనిఖీలు చేస్తుండగా వీరంతా దొరికిపోయారు. మొత్తం 230 మంది అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సమీర్, ధవల్, హస్ముఖ్తో పాటు అనేక మంది ఏజెంట్లకు దీనితో సంబంధాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. 2023 డిసెంబర్ 26వ తేదీన కూడా 260 మంది భారతీయులు అక్రమంగా యుఎస్కు వెళ్లేందుకు ప్రయత్నించగా ఫ్రాన్స్లో చిక్కుకుపోయారు. 4 రోజుల తర్వాత తిరిగి వారంతా ముంబై చేరుకున్నారు. అయితే ఇందులో కూడా 66 మంది గుజరాతీలు ఉండడం గమనార్హం. అక్రమ ఇమిగ్రేషన్ ఏజెంట్లు ఈ చార్టర్డ్ విమానాలను నిశితంగా నిర్వహిస్తుంటారు. ఎక్కువగా దుబాయ్ నుంచే బయలుదేరుతాయి ఈ ఫ్లైట్లు. అయితే ఫ్రాన్స్లో దొరికిపోయిన తర్వాత నుంచి వారంతా ఈ పద్ధతిని ఉపయోగించడం మానేశారు. ఉజ్బెకిస్తాన్, లిబియా మీదుగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అమెరికా ఒత్తిడి కారణంగా లిబియా మార్గం మూసివేయబడింది. ఇక ఇప్పుడు మెక్సికో ద్వారా అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నించి షార్జాలో చిక్కుకుపోయారు. మరి వీరి పరిస్థితి ఏంటనేది చూడాల్సి ఉంది. అగ్రరాజ్యం అమెరికా వెళ్లేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. న్యాయపరంగా వెళ్లే వాళ్ళు కొందరైతే అక్రమ మార్గంలో అయినా సరే అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలని మరికొంతమంది చూస్తుంటారు. అలాంటి వాళ్లను అక్రమంగా అమెరికా పంపించేందుకు పలు ఏజెంట్ సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. అయితే తాజాగా 230 మంది భారతీయులను అక్రమంగా అమెరికాకు పంపించే యత్నం చేయగా వాళ్ళు యుఏఈలో పట్టుబడ్డారు. ఇందులో 170 మంది గుజరాతీలు ఉండడం గమనార్హం. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు పలు ఏజెంట్ సంస్థలు పెద్ద మొత్తంలో వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకున్నారు. బ్రెజిల్ నుంచి రోడ్డు మార్గంలో మెక్సికో సరిహద్దు ద్వారా అక్రమంగా యుఎస్లోకి ప్రవేశించేందుకు ఏజెంట్లు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే డిసెంబర్ 11వ తేదీన దుబాయ్ నుంచి వీరంతా బయలుదేరాల్సి ఉండగా చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసేందుకు ఏజెంట్లు 230 మంది నుంచి 3 కోట్లు సేకరించారు. అయితే మెక్సికో యుఎస్ సరిహద్దులో ప్రస్తుతం ఆందోళనలు కొనసాగుతుండగా డిసెంబర్ 20వ తేదీకి ఫ్లైట్ను రీషెడ్యూల్ చేశారు. అయితే ప్రయాణికులకు మాత్రం విమాన రూట్ వివరాలను ఏజెంట్లు అందించలేదు. దీంతో వాళ్ళంతా ఏజెంట్లతో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఏజెంట్లు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించేలోపే అందరినీ అమెరికాకు పంపుతామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా డిసెంబర్ 20వ తేదీన ఫ్లైట్ ఉంటుందని, అప్పటి వరకు అంతా ఓపిక పట్టాలని చెప్పారు. దీంతో అందరూ షార్జాలోని ధానా హోటల్లో బస చేస్తున్నారు. వీరితో పాటు పాజీ, ఠాకూర్ సాహెబ్ అనే ఏజెంట్లు కూడా ఉన్నారు. యుఏఈలోని అధికారులు సాధారణ తనిఖీలు చేస్తుండగా వీరంతా దొరికిపోయారు. మొత్తం 230 మంది అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సమీర్, ధవల్,
అస్మూక్తో పాటు అనేక మంది ఏజెంట్లకు దీనితో సంబంధాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. 2023 డిసెంబర్ 26వ తేదీన కూడా 260 మంది భారతీయులు అక్రమంగా యుఎస్కు వెళ్లేందుకు ప్రయత్నించగా ఫ్రాన్స్లో చిక్కుకుపోయారు. 4 రోజుల తర్వాత తిరిగి వారంతా ముంబై చేరుకున్నారు. అయితే ఇందులో కూడా 66 మంది గుజరాతీలు ఉండడం గమనార్హం. అక్రమ ఇమిగ్రేషన్ ఏజెంట్లు ఈ చార్టర్డ్ విమానాలను నిశితంగా నిర్వహిస్తుంటారు. ఎక్కువగా దుబాయ్ నుంచే బయలుదేరుతాయి ఈ ఫ్లైట్లు. అయితే ఫ్రాన్స్లో దొరికిపోయిన తర్వాత నుంచి వారంతా ఈ పద్ధతిని ఉపయోగించడం మానేశారు. ఉజ్బెకిస్తాన్, లిబియా మీదుగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అమెరికా ఒత్తిడి కారణంగా లిబియా మార్గం మూసివేయబడింది. ఇక ఇప్పుడు మెక్సికో ద్వారా అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నించి షార్జాలో చిక్కుకుపోయారు. మరి వీరి పరిస్థితి ఏంటనేది చూడాల్సి ఉంది. అగ్రరాజ్యం అమెరికా వెళ్లేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. న్యాయపరంగా వెళ్లే వాళ్ళు కొందరైతే అక్రమ మార్గంలో అయినా సరే అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలని మరికొంతమంది చూస్తుంటారు. అలాంటి వాళ్లను అక్రమంగా అమెరికా పంపించేందుకు పలు ఏజెంట్ సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. అయితే తాజాగా 230 మంది భారతీయులను అక్రమంగా అమెరికాకు పంపించే యత్నం చేయగా వాళ్ళు యుఏఈలో పట్టుబడ్డారు. ఇందులో 170 మంది గుజరాతీలు ఉండడం గమనార్హం. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు పలు ఏజెంట్ సంస్థలు పెద్ద మొత్తంలో వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకున్నారు. బ్రెజిల్ నుంచి రోడ్డు మార్గంలో మెక్సికో సరిహద్దు ద్వారా అక్రమంగా యుఎస్లోకి ప్రవేశించేందుకు ఏజెంట్లు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే డిసెంబర్ 11వ తేదీన దుబాయ్ నుంచి వీరంతా బయలుదేరాల్సి ఉండగా చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసేందుకు ఏజెంట్లు 230 మంది నుంచి 3 కోట్లు సేకరించారు. అయితే మెక్సికో యుఎస్ సరిహద్దులో ప్రస్తుతం ఆందోళనలు కొనసాగుతుండగా డిసెంబర్ 20వ తేదీకి ఫ్లైట్ను రీషెడ్యూల్ చేశారు. అయితే ప్రయాణికులకు మాత్రం విమాన రూట్ వివరాలను ఏజెంట్లు అందించలేదు. దీంతో వాళ్ళంతా ఏజెంట్లతో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఏజెంట్లు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించేలోపే అందరినీ అమెరికాకు పంపుతామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా డిసెంబర్ 20వ తేదీన ఫ్లైట్ ఉంటుందని, అప్పటి వరకు అంతా ఓపిక పట్టాలని చెప్పారు. దీంతో అందరూ షార్జాలోని ధానా హోటల్లో బస చేస్తున్నారు. వీరితో పాటు పాజీ, ఠాకూర్ సాహెబ్ అనే ఏజెంట్లు కూడా ఉన్నారు. యుఏఈలోని అధికారులు సాధారణ తనిఖీలు చేస్తుండగా వీరంతా దొరికిపోయారు. మొత్తం 230 మంది అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సమీర్, ధవల్, అస్మూక్తో పాటు అనేక మంది ఏజెంట్లకు దీనితో సంబంధాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. 2023 డిసెంబర్ 26వ తేదీన కూడా 260 మంది భారతీయులు అక్రమంగా యుఎస్కు వెళ్లేందుకు ప్రయత్నించగా ఫ్రాన్స్లో చిక్కుకుపోయారు. 4 రోజుల తర్వాత తిరిగి వారంతా ముంబై చేరుకున్నారు. అయితే ఇందులో కూడా 66 మంది గుజరాతీలు ఉండడం గమనార్హం. అక్రమ ఇమిగ్రేషన్ ఏజెంట్లు ఈ చార్టర్డ్ విమానాలను నిశితంగా నిర్వహిస్తుంటారు. ఎక్కువగా దుబాయ్ నుంచే బయలుదేరుతాయి ఈ ఫ్లైట్లు. అయితే ఫ్రాన్స్లో దొరికిపోయిన తర్వాత నుంచి వారంతా ఈ పద్ధతిని ఉపయోగించడం మానేశారు. ఉజ్బెకిస్తాన్, లిబియా మీదుగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అమెరికా ఒత్తిడి కారణంగా లిబియా మార్గం మూసివేయబడింది. ఇక ఇప్పుడు మెక్సికో ద్వారా అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నించి షార్జాలో చిక్కుకుపోయారు. మరి వీరి పరిస్థితి ఏంటనేది చూడాల్సి ఉంది.